ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా కన్య రాశి వారికి దీపావళి ముందు చాలా అద్భుతం అనేది జరగబోతోంది. మీ జీవితంలో చాలా పెద్ద మార్పు అనేది రాబోతోంది. ఏంటి ఆ మార్పు అనుకుంటున్నారా? అవును, కన్య రాశి వాళ్ళకి కేవలం వాళ్ళ జాతక చక్రంలో ఉన్న గదులను బట్టి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. 12 గదుల్లో ఎక్కడ ఏ నంబర్ అనేది వస్తుంది, దానికి తగ్గట్టుగా మన ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవగురు బృహస్పతి అంటే 17, 18, 19వ తేదీల్లో అక్టోబర్ కన్య రాశి వారికి నిజంగా ఈ రోజు ఎలా ఉండబోతోంది అనేది చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి అనేది కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నారు. చాలా ఉత్తమమైన స్థానంలోకి వస్తున్నారు. 100% చాలా పవర్ఫుల్గా మారబోతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే దేవగురు బృహస్పతి మీకు ఇక్కడి నుంచి ఒక సుప్రీం పవర్ని అందించబోతోంది. ఇక సుప్రీం పవర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పటిదాకా మీరు అందుకోలేనిది మీరు అందుకోవాలనుకున్నది, మీకు అందలేనిది ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీకు ఎదురుగానే ప్రతి దానిలో ప్రాఫిట్ అనేది కనబడుతుంది. ఇదేంటి ఇప్పటిదాకా ఇలా ఉంది, సడన్ గా ఇన్ని మార్పులు అయిందా అని అనుకుంటే దానికి సాక్షాత్తు కారణం మీ గ్రహంలోని దేవగురు బృహస్పతి సుప్రీం పవర్ పనిచేయడం అలాగే ఉంటుంది. ఇంకా చాలా డీప్ గా తెలుసుకుంటే అలా తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్ గా వస్తున్నాయి. ఇక మేము పెట్టేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కన్య రాశి వాళ్ళకి దీపావళి ముందు నుంచి చాలా మంచి ప్రభావాలు అయితే కనబడుతున్నాయి. భౌతిక కాయ సుఖంతో వాటితో పాటు వాళ్ళకి పేరెంటల్ ప్రాపర్టీ అంటే పేరెంటల్గా మీకు అమ్మగారి తరపున కానీ తాతల ముత్తాతల తరపు నుంచి కానీ రావాల్సింది ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా ఏదో ఒక చికాకులో కానీ లేదంటే ఒక మ్యాటర్లో కానీ అలా ఆగి ఉంది. అలా అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయండి. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ప్రాపర్టీ, ప్లేస్, వెహికల్, ల్యాండ్ ఇలాంటివి ఏది కూడా ప్రాపర్టీ కొనాలి అనుకున్నా వాళ్ళందరికీ ఇక్కడ నుంచి వాటి గడియలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. అక్టోబర్ 17, 18, 19 నుంచి మీకు జనాల మధ్యలో కూడా గుర్తింపు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. మీకు పేరు ప్రతిష్ట అనేది మంచిగా ఇక్కడ నుంచి అందటం అనేది జరుగుతుంది. ఫస్ట్ బయట జనాల్లో మీకు ఇప్పటిదాకా అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మీరు ఫాలో అవుతూ ఉన్నారు. బయట మీకు ఏమాత్రం పని చేసినా కూడా గుర్తింపు అనేది లభించకపోవటం అనేది జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అలా కాదు, జనాల్లో మీకు మరింతగా ఎక్కువగా పేరు ప్రతిష్ట అలాగే గుర్తింపు అనేది అందుతూ ఉంది. దీంతో పాటు పేరెంటల్ ప్రాపర్టీ మీకు ఉంటుంది. అంటే మీకు ఎప్పటి నుంచో మీ చుట్టాల తరపు నుంచి అంటే మీ ముత్తాతలు, తాతలు లేదా డాడీ ఆస్తులు అలాంటివి ఏవైనా ఉంటే అవి మీకు రావాల్సిన దాంట్లో ఇప్పటిదాకా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చిందా రాదా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే మాత్రం ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అలా సద్దు మనుగుకొని మీకు మీరే పేరెంటల్ ప్రాపర్టీ అనేది మాత్రం మీకు మంచిగా లభిస్తుంది. అందరూ అనుకుంటారు కన్యరాశికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఇప్పుడు మాత్రం అంటే ఇప్పటి వరకు జరగట్లేదు. కానీ ఏదో ఒక డౌట్ అయితే ఉంటుంది. కానీ దానికి కూడా మనం కొంచెం చూడాల్సింది ఏంటంటే మన జాతక చక్రంలో ఏవైతే మన గదులు ఉంటాయో వాటిలో ఉన్న సంఖ్యను బట్టి కూడా మనం దీనికి ప్రభావం అనేది చూపిస్తుంది. అంటే ఏ గృహంలో ఎవరు నివసిస్తున్నారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే 5, 7 గృహంలో కానీ దాని ముందు కానీ అంటే మన దేవగురు బృహస్పతి కానీ మన గదుల్లో వచ్చేసప్పటికి అంటే 5 అలాగే 7 వీటిలో ఉంటే మాత్రం మనం చెప్పుకునే ఇప్పుడు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. 100కి 100% జరుగుతాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ జాతక చక్రం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా పరిశీలిస్తూ మీకు తెలిసిన విద్వానులు ఎవరైనా ఉంటే పండితుల దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మాత్రం ఆ గదుల్లో ఉన్నాయా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది.
ఇక మీకు ఇప్పటిదాకా ఉన్న మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో, టెన్షన్స్, డిప్రెషన్స్ ఇలాంటివి అన్నిటినీ ముగించబోయే టైం అనేది వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఇప్పటిదాకా ఇబ్బంది పడింది, జరగలేని పనుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా మైండ్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దాని గురించి టెన్షన్ తీసుకుంటూ ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. బట్ ఇక్కడ దేవగురు బృహస్పతి మీకు సుప్రీం పవర్గా పనిచేస్తున్నారు కాబట్టి అన్ని పనులు జరిగిపోతున్నాయి. కాబట్టి మీకు ఇవన్నీ ఏమీ ఉండవు. ఇక స్టూడెంట్స్ అంటారా, స్టూడెంట్స్కి వచ్చేసప్పటికి ఎవరైతే హైయర్ స్టడీస్లో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, కొత్తగా ఏదైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారంటే మాత్రం వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా మంచి ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. మంచిగా వాళ్ళ ముందుకు వెళ్తారు, బాగా చదువుకుంటారు. దీంతో పాటు మీకు గుప్త దానం కూడా అందుతుంది. అంటే వేరే ఎవరికి తెలియకుండా కేవలం మీ వరకే ధనం అనేది లభిస్తుంది. అది మీ పేరెంట్స్ తరపు నుంచి కావచ్చు, మీ రిలేటివ్స్ నుంచి కావచ్చు, లేదంటే బయట ఎక్కడి నుంచి అయినా సరే మీకు గుప్త ధనం అనేది అందుతుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ వాళ్ళకి చాలా వరకు ఎక్కువగా జాబ్లో వాళ్ళు చేసిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది వాళ్ళకి దక్కలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి వారికి అప్రిసియేషన్ అనేది ఉంటుంది. మంచిగా వాళ్ళకి ప్రమోషన్ అనేది వస్తుంది. మీరు కానీ వేరే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ కావాలి, ప్రమోషన్ కావాలి అని అనుకుంటే మాత్రం ట్రాన్స్ఫర్కి తీసుకునే దానికి తీసుకోవాల్సిన మొట్టమొదటి అడుగుని ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీకు అనుకూలంగా అన్ని అనుకున్నవి దొరుకుతాయి. ఇక మీరు ఇవన్నీ పక్కన పెడితే బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో కన్యా రాశి వారు, బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలు అనేవి జరగబోతున్నాయి. వాళ్ళ కొత్త బిజినెస్ని కూడా ఇక్కడ నుంచి బ్రాంచెస్ అనేది ఓపెన్ అనేది చేస్తారు. వాళ్ళకి బిజినెస్లో ఇప్పటిదాకా వచ్చిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు, లేదు అనుకుంటే బిజినెస్లో వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు కొత్త అపియరెన్స్ ఆపర్చునిటీస్ అనేవి కూడా దీంట్లో అందటం జరుగుతుంది. ఇవి మీకు సంబంధించిన గవర్నమెంట్ పనులు. అంటే చాలాసార్లు మనకి గవర్నమెంట్కి సంబంధించిన, అది కోర్టుకి సంబంధించింది కావచ్చు, ఇంకేదైనా విషయం దగ్గరికి కావచ్చు, దాంట్లో మీకు ఆగిపోయిన ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హెల్త్కి సంబంధించి, కోర్టుకి సంబంధించి, అలాగే కొన్ని ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు తగ్గిపోతాయి. అంటే ఇప్పటిదాకా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ చిన్న చిన్న చికాకు హెల్త్ని ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే అనవసరమైన ఖర్చు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ ఖర్చు కూడా అన్నీ తగ్గిపోతాయి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొకటి, మీ జాతక చక్రంలో కానీ 6, 8, 12 గదుల్లో కానీ దేవగురు బృహస్పతి ఉంటే మాత్రం మీకు చాలా ఎక్కువగా, అంటే ఆ టైంకి వచ్చేసప్పటికి దేవగురు బృహస్పతి అక్కడ పని చెయ్యదు, ఖచ్చితంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోతుంది. 10 గదులు కూడా ఉన్నా మీకు గుర్తింపులు అనేవి ఏవి కూడా వర్తించవు అని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఏ విధంగా చూసుకున్నట్లయితే మీ జాతక చక్రాన్ని చూయించుకుంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 5, 7, 9లో కానీ ఇవి ఉంటే మాత్రం ఇక మీకు తిరుగులేని దశ ఇది అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరికైతే దేవగురు బృహస్పతి ఉచ్చస్థానంలో ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని, మీరు ఎక్కువగా ఎల్లో కలర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫరెన్స్ ఇస్తే చాలా మంచిది. జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి, లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి ఎల్లో కలర్ తాడు కట్టుకోవాలి. ఇక ఎల్లో కలర్ది తినే వస్తువులు కానీ, ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ, లేదంటే వేసుకునే వస్తువులు కానీ దానం చేస్తే కూడా మీకు మంచి లాభం అనేది యూజ్ అవుతుంది. అంటే అది బాగా మీకు యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దానివల్ల మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓం గురువాయ నమః అనేది జపం చేసుకోవాలి. విష్ణు సహస్రనామం వినడం కానీ, చదవడం కానీ చేస్తే చాలా మంచిది. కానీ ఇక్కడ ఎవరైతే నీచ స్థానంలో ఉందో వాళ్ళు అసలు ఎల్లో జోలికి పోవద్దు. మీకు అంతా బాగుండాలి అనుకుంటే మీరు కూడా ఓం గురువాయ నమః అనే జపాన్ని మీరు జపించుకోండి. ఇక ఎల్లోనే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో చూసారు కదండి, కన్యా రాశి వారికి అక్టోబర్ 17, 18, 19వ తారీఖులో వీరికి నిజంగా గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు తెలుసుకుంది కన్యా రాశి వారి గురించి. అయితే కన్యా రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. వారు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటారో వారి మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. సో అది కూడా వీరికి కలిసి వచ్చే ఒక అంశం అని చెప్పుకోవచ్చు. అంటే వీరి మాట తీరుతో ఎదుటి వ్యక్తులు కూడా వారి యొక్క మాట తీరుతో మాట్లాడాలి అనే ఆలోచనని కలిగి ఉంటారు. కాబట్టి వీరికి ఏ విషయంలో అయినా కలిసి రావడానికి వీరి మాట తీరు కూడా ఒక రకంగా కారణం అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.